కొన్ని క్షణాల్లో తీర్థయాత్ర ప్రసారం. నమస్కారం. సింహాద్రి టీఎంటీ సమర్పించు తీర్థయాత్ర. దృఢమైన నిర్మాణానికి నమ్మకమైన నేస్తం. అంతర్జాతీయ ప్రమాణాలతో ఐఎస్ఐ మార్కు కలిగిన సింహాద్రి టీఎంటీ స్టీల్ బార్స్. నమస్కారం. సింహాద్రి టీఎంటీ వరల్డ్ క్లాస్ స్టీల్ బార్స్ సమర్పించు ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. కలో వెంకట నాయకః. కలియుగానికి అధిష్టాన దైవం అధినాథుడు శ్రీ వెంకటేశ్వరుడు. వెంకట అనగా పాపాల్ని సంహరించువాడని ప్రతీతి. కేవలం దర్శన మాత్రం చేత భక్తుల సర్వాభీష్టాల్ని నెరవేర్చే కలియుగ వరదుడు శ్రీనివాసుడు. సప్తగిరులపై భక్త మందారుడై కోనేటి రాయుడు ఆవిష్కారమయ్యాడు. తమ సమక్షంలోనే తమ నెలవుల్లోనే స్వామిని సులభ సాధ్యంగా ఆరాధించుకోవడానికి భక్తులు స్వామి ఆలయాన్ని నిర్మింపచేసుకుంటున్నారు. ఆ పరంపరలో సాకారమైన శ్రీవారి దివ్య సన్నిధి విశాఖపట్నం నగర శివార్లలోని వడ్లపూడిలో నెలకొన్న శ్రీ లక్ష్మీ ఆండాళ్ సమేత వైభవ వెంకటేశ్వర స్వామి దేవస్థానం. ఈ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో న భూతో న భవిష్యతి. భూలోక వైకుంఠమే వెంకటాద్రి. వెంకటాద్రిపై వెలసిన శ్రీనివాసుడే సప్తగిరీశుడు. ఆ స్వామిని దర్శిస్తే చాలు, ఇహపర సౌఖ్యాలకు లోటు ఉండదు. ఆ స్వామి ఎక్కడ వేంచేస్తే అదే భక్తుల పాలిట తిరుమల. విశాఖ నగర శివార్లలోని వడ్లపూడి ప్రాంతంలో గ్రీన్ సిటీ కాలనీలో నెలకొన్న వైభవ వెంకటేశ్వర స్వామి దివ్య సన్నిధి రమణీయ ఆధ్యాత్మిక లోగిలిగా అలరారుతోంది. సంవత్సరంలో జ్యేష్ఠ మాసంలో ప్రతిష్టాపన మహోత్సవాన్ని నిర్వహించుకున్న ఈ ఆలయం అనతి కాలంలోనే అశేష భక్త జనుల పాలిట విశేష ఆధ్యాత్మిక కేంద్రంగా వినితికెక్కింది. వైభవ ప్రాభవాలన్నీ ఎవరికైనా స్వామి దయవల్లనే సమకూరుతాయి. వైపరీత్యాలన్నింటినీ తొలగించి వైభవాల్ని అనుగ్రహించే దైవం శ్రీనివాసుడు. సకల సన్మంగళమూర్తి, సమస్త వైభవోపేత మూర్తి అయిన వెంకటపతి సార్థక నామధేయునిగా వైభవ వెంకటేశ్వర స్వామిగా అలరారుతున్నాడు. జగదేక సమ్మోహన ఆకృతిలో అఖండ కోటి బ్రహ్మాండ నాయకునిగా అలమేలు మంగపతి అద్భుత సౌందర్యంతో ప్రకటితమవుతున్నాడు. గర్భాలయంలో జగదేక సమ్మోహనమూర్తి అయిన వెంకటనాథుడు వైభవోపేతంగా దర్శనమిస్తాడు. సంపూర్ణంగా పుష్పాలంకార శోభితంగా స్వామి పుష్పహాసునిగా ప్రకటితమవుతాడు. కటి వరద అభయహస్తాలతో నానావిధ అలంకారాలతో స్వామి మనోహర సన్మంగళమూర్తిగా తేజరిల్లుతాడు. వైభవ వెంకటేశ్వరుడు సార్థక నామధేయంతో సకల వైభవాలకు వైభవంగా ప్రకటితమవుతున్నాడు.
కప్పిదీర్చు కాలమేఘమా మాకు చేరువ చిత్తములోని శ్రీనివాసుడా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము వెంకటేశ్వరుని జగన్మోహన తత్వం జగదీశ్వరత్వం యుగ యుగాలుగా ప్రశస్తిని వహించింది. జగన్నాథునిగా స్వామి తన లీలా వైభవాన్ని సమస్త భువనమంతా వ్యాపింపచేశాడు. కలియుగ మహాప్రభువైన వైభవ వెంకటేశ్వరుణ్ణి అర్చావతారమూర్తిగా ఆనంద నిలయునిగా భక్తులు సేవించుకుంటూ తరిస్తున్నారు. చడనీక బ్రతికించే సిద్ధమంత్రమా ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ చడనీక బ్రతికించే సిద్ధమంత్రమా రోగాలడచి రక్షించే దివ్యౌషధమా బడిబాయక తిరిగే ప్రాణబంధుడా బడిబాయక తిరిగే ప్రాణబంధుడా బడిబాయక తిరిగే ప్రాణబంధుడా మమ్ము గడిచినట్టి శ్రీ వెంకటనాథుడా పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము ఎడయకవయ్యా కోనేటిరా. అందరి కోరికలు కూడా తీర్చే స్వామి ఈ స్వామి పరమాత్ముడే ఇక్కడికి వచ్చాడు. మనందరినీ ఉద్ధరిస్తానికే వచ్చాడు ఆయన. సింహాద్రి టీఎంటీ తీర్థయాత్ర దృఢమైన నిర్మాణానికి నమ్మకమైన నేస్తం అంతర్జాతీయ ప్రమాణాలతో ఐఎస్ఐ మార్కు కలిగిన సింహాద్రి టీఎంటీ స్టీల్ బార్స్. రండి కూర్చోండి. ఎలా ఉన్నారు? కాఫీ. ఎక్స్క్యూజ్ మీ. హలో నానా, నాకు తెలుసు నేను ఫోన్ చేస్తే నాన్నగారు తప్పకుండా వస్తారు. కంగ్రాచులేషన్స్. నీ కూతురు మీ అమ్మలాగే ఉంది. కళ్యాణ్ జ్యువెలర్స్, నమ్మకమే జీవితం. దృఢమైన నిర్మాణానికి నమ్మకమైన నేస్తం అంతర్జాతీయ ప్రమాణాలతో ఐఎస్ఐ మార్కు కలిగిన సింహాద్రి టీఎంటీ స్టీల్ బార్స్. గోద్రేజ్ ఎక్స్పర్ట్ వారి కొత్త రిచ్ క్రీమ్ హెయిర్ కలర్ తో కొలతలు లేవు, కేవలం మిక్స్ చేసి రాసుకోవడమే. నో ఇబ్బంది, నో మిస్టేక్. Godrej Expert Rich Cream Hair Color. సార్, అక్కడెవరున్నారు? ఆయన ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి వచ్చారు. నా అకౌంట్ తెరుస్తున్నారు. మీరు బ్యాంక్ కి వెళ్లాల్సిన పని లేదా? బాబు, బ్యాంక్ కి వెళ్ళుంటే ఈ పచ్చదాన్ని ఎలా కోసేవాడిని. ఫామ్ పూర్తయిందా? ఎస్ సార్. ఇంకా ఫోటో సార్. తీసుకోండి. మీ ఫోటో ఐడి ఇంకా అడ్రస్ ప్రూఫ్ కూడా ఇస్తారా ప్లీజ్? తప్పకుండా. ఇదిగో నా ఆధార్ కార్డు. అయిపోయింది సార్. ఇంతేనా? చాలా త్వరగా. థ్యాంక్ యూ సో మచ్. ఎర్రది నాకు వదలండి, నేను వస్తున్నాను. ఐసిఐసిఐ బ్యాంక్ ట్యాబ్ బ్యాంకింగ్ తో ఇప్పుడు ఇంట్లో కూర్చునే సేవింగ్స్ అకౌంట్ తెరుచుకోవచ్చు. ఇక మీ జీవితంలో ఇతర ముఖ్యమైన పనులకు సమయం వెచ్చించండి. దీన్ని అంటారు శ్రద్ధ చూపడం అంటే. అర్థమైందా బాబు? 56766766 కి ట్యాబ్ అని SMS చేయండి. ఐసిఐసిఐ బ్యాంక్, మీ పట్ల శ్రద్ధ. దృఢమైన నిర్మాణానికి నమ్మకమైన నేస్తం అంతర్జాతీయ ప్రమాణాలతో ఐఎస్ఐ మార్కు కలిగిన సింహాద్రి టీఎంటీ స్టీల్ బార్స్. నిత్య కళ్యాణం పచ్చ తోరణమై భాసిల్లే వైభవ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం భక్తజన సందోహంతో నిత్యం కళకళ్లాడుతుంటుంది. ఈ ఆలయంలో విశేష పర్వదినాలలో ధనుర్మాసంలో
శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వ్రతాన్ని భక్తులు సామూహికంగా నిర్వహించుకుంటారు. వ్రతానాం సత్యదేవ వ్రతం ఉత్తమ అని పురాణోక్తి. సత్యసంధాత భక్తాభీష్ట ప్రదాత అయిన శ్రీ వెంకటేశ్వరుని వ్రతం కూడా ఆ పరంపరలోనిదే. విశేష పర్వదినాల్లో ధనుర్మాసంలో ఈ ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతాన్ని భక్తులు ఆచరిస్తారు. సామూహికంగా కలశ సహితంగా నిర్వహించే ఈ వ్రత విధాన ఆచరణ వల్ల సమస్త మనోభీష్టాలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. నానా దిక్కుల నరులెల్ల వానలలోనే వత్తురు కదిలి సతులు సుతులు పరిసరులు బాంధవులు హితులు కొలువగా ఇందరును శతసహస్ర యోజన వాసులు సువ్రతముల తోడనే వత్తురు కదిలి అంటూ తాళ్లపాక అన్నమాచార్యుల వారు స్వామి పట్ల భక్తులకు ఉన్న అనురక్తి విశేషాన్ని సంకీర్తన చేశారు. శ్రీ వెంకటేశ్వరుణ్ణి అర్చించడానికి సేవించడానికి ఎన్నో మార్గాలున్నాయి. ఆ పరంపరలోనిదే వ్రతాచరణం కూడా. భక్తులు స్వామి సన్నిధికి చేరుకుని వేదమంత్ర సహితంగా ఈ వ్రతాచరణ నిర్వహిస్తారు. శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఆహ్లాదకర పరిసరాలలో ఆధ్యాత్మిక శోభ పరిడవిల్లే వాతావరణంలో నెలకొని ఉంటుంది. ఈ సన్నిధిలోనే మహాలక్ష్మీదేవి, ఆండాళ్దేవి ఆలయాలు ప్రత్యేకంగా అమరి ఉంటాయి. ఉభయ దేవేరుల దివ్య సన్నిధానాలలో ప్రతి శుక్రవారం విశేష పూజాధికాల్ని నిర్వహిస్తారు. ఆండాళ్ నిలయంలో ధనుర్మాస ఉత్సవం విశిష్టవంతంగా కొనసాగుతుంది. శ్రీనివాసుడు తన హృదయ కమలంలో లక్ష్మీదేవిని నిలుపుకొని శ్రీధరుడయ్యాడు, శ్రీపతయ్యాడు, శ్రీ విభవుడయ్యాడు. అయ్యవారి వైభవానికి ప్రత్యక్ష కారణం శ్రీ మహాలక్ష్మీదేవే. స్వామి వైభవం వెలిగిపోవడానికి స్వామి లక్ష్మీపతి కావడమే. వైభవ వెంకటేశ్వరుని సన్నిధిలో మహాలక్ష్మీదేవి ఆలయం ప్రత్యేకంగా ఉంటుంది. వరాలనిచ్చే సిరుల తల్లి పుష్పాలంకరణతో దివి నుంచి భువికి దిగివచ్చిన శ్రీయాదేవిగా తేజరిల్లుతోంది. మానవ జీవనం సార్థకంగా, క్షేమకరంగా, శుభదాయకంగా సాగిపోవడానికి కావలసిన వనరులన్నీ ఈ తల్లి వల్లే మనకు సిద్ధిస్తాయి. ఇదే సన్నిధానంలో మరోవైపు గోదాదేవి దివ్య సన్నిధానం అలరారుతోంది. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంబరాం గోదాం వందే శ్రీ రంగనాయకీం అంటూ ఆండాళ్ని కీర్తిస్తారు. సకల అలంకార శోభితంగా దివ్య కాంతుల్ని వెదజల్లుతూ గోదమ్మ గర్భాలయంలో దర్శనమిస్తుంది. విష్ణు చిత్తాత్మజ గోదాదేవి నిష్కళంక భక్తికి నిదర్శనం. నిష్కళంక భక్తి మార్గం చేత ముక్తిని సులభంగా పొందవచ్చునని శ్రీరంగనాయకి నిరూపించింది. ధనుర్మాసంలో గోదాదేవి సన్నిధానంలో విశేష ఉత్సవాలు నిర్వహిస్తారు. భోగి పర్వదినం నాడు గోదా రంగనాథుల
తిరు కళ్యాణ వేడుకను కడు కమనీయంగా నిర్వహిస్తారు. ఈ యొక్క ధనుర్మాసంలో ప్రత్యేకంగా 30 రోజుల పాటు ధనుస్సు రాశిలో రవి ప్రవేశించి మకర రాశి సంక్రాంతి వరకు కూడా ఈ 4 రోజులు కూడా ధనుర్మాస పూజా కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా జరుగుతాయి. అలాగే అత్యంత వైభవపేతంగా ఇంకో కార్యక్రమం ఏంటంటే శ్రీ పుష్పయాగము. తిరుమలలో శ్రీనివాసునికి ఏ విధంగా జరుగుతుందో శ్రీ పుష్పయాగాన్ని కూడా ఇక్కడ మేము ఆచరిస్తున్నాం ప్రతి సంవత్సరం కూడా. అలాగే భోగి రోజు గోదా రంగనాథుల కళ్యాణం అత్యంత వైభవపేతంగా జరుగుతుంది. సింహాద్రి టీఎంటీ తీర్థయాత్ర. దృఢమైన నిర్మాణానికి నమ్మకమైన నేస్తం. అంతర్జాతీయ ప్రమాణాలతో ఐఎస్ఐ మార్కు కలిగిన సింహాద్రి టీఎంటీ స్టీల్ బార్స్. మా అబ్బాయి కోసం మీ చెల్లెల్ని అడగడానికి వచ్చాం. ఈ అబ్బాయి కోసమా? అమెరికా నుంచి వచ్చిన అబ్బాయికి మనూరు సాంప్రదాయాలు తెలుస్తాయి. ఇటు చూడండి. చాలేదు, ఇది చాలేదు, ఇది కూడా చాలేదు. ఇటు చూడండి. ఏంటి గలాట? అమ్మమ్మ, ఇది మామూలు గలాట కాదు, బింగో గలాట మస్తీ. రెండును అల్లుడు. ఏనా గలాట మస్తీనా? ఇది మన ఊరిదే. బింగో గలాటా మస్తీ. రుచి మరియు సువాసనల నిజమైన కలయికతో అయింది మన ఊరి స్నాక్. దృఢమైన నిర్మాణానికి నమ్మకమైన నేస్తం. అంతర్జాతీయ ప్రమాణాలతో ఐఎస్ఐ మార్కు కలిగిన సింహాద్రి టీఎంటీ స్టీల్ బార్స్. KMPL ఇచ్చే సరికొత్త టీవీఎస్ స్పోర్ట్. పెట్రోల్ భారాన్ని తగ్గించుకోండి, ఇక ఇంప్రెస్ చేయండి. కాస్త ముందుకు తీసుకో. జీవితం నిరాశగా ఉంటే వినోదం ఒక్కటే కాపాడుతుంది. 56789 కి కలపండి. మ్యూజిక్, క్రికెట్, కామెడీ, ఆస్ట్రో ఇంకా మరెన్నో పొందండి. కర్రెందుకు? పారలేదా ఏంటి? గోడ మీద ఎందుకు పలకలేదా ఏంటి? నువ్వు ఏ పని సరిగ్గా సరైన వస్తువులతో ఎందుకు చేయవు? కానీ నాన్న, మీరు అలాగే చేస్తారుగా. నేనా? ఎలా? మరుగుదొడ్డి ఉండగా కూడా బయట పొలంలోకి వెళుతుంటారు. పాప నేర్చుకుంది, కానీ నువ్వు? పిల్లలు మీ నుంచే నేర్చుకుంటారు. స్వయంగా మరుగుదొడ్డిని వాడి మీ ఊరు దేశాన్ని శుభ్రంగా ఉంచడం నేర్పండి. దృఢమైన నిర్మాణానికి నమ్మకమైన నేస్తం. అంతర్జాతీయ ప్రమాణాలతో ఐఎస్ఐ మార్కు కలిగిన సింహాద్రి టీఎంటీ స్టీల్ బార్స్. వడ్లపూడి గ్రీన్ సిటీ కాలనీలోని శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి వారి దివ్య సన్నిధిలో నిత్యోత్సవాల నుంచి మొదలుకొని సంవత్సరోత్సవాల వరకు పాంచరాత్ర ఆగమ విధి విధానాలు కొనసాగుతాయి. ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసంలో శ్రీవారి బ్రహ్మోత్సవాల్ని సమ్మోహనాత్మకంగా నిర్వహిస్తారు. ఈ దివ్య సన్నిధిలో ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసంలో వార్షిక బ్రహ్మోత్సవాల్ని నిర్వహిస్తారు. పాంచరాత్న ఆగమ విధి విధానాలతో ప్రకటితమయ్యే ఉత్సవ శోభ నేత్రోత్సవంగా ప్రకటితమవుతుంది. ధ్వజారోహణం నుంచి ధ్వజ అవరోహణం వరకు కొనసాగే ఈ వేడుకల్లో ఎన్నో ప్రక్రియలు చోటు చేసుకుంటాయి. బ్రహ్మదేవుడు తొలిసారి నిర్వహించినట్టు చెప్పే ఈ ఉత్సవాలు బ్రహ్మోత్సవాలుగా వ్యవహరిస్తారు. శ్రీనివాసునికి ఎన్ని ఉత్సవాలు, ఆరాధనలు జరిగినా బ్రహ్మోత్సవాల సంరంభమే వేరు.
బ్రహ్మోత్సవాల సందర్భంలో అనంత సూర్యకాంతి కాంతితో ప్రకాశించే ఆ స్వామి రాజసాన్ని తేజసాన్ని తిలకించిన వారిదే భాగ్యమంతా. ఇక్కడ ప్రతి సంవత్సరం అన్ని రకాల పూజా కార్యక్రమాలు తిరుపతిలో ఎలా జరుగుతాయో సుమారుగా అలాగే ఇక్కడ కూడా అన్ని చేస్తున్నామండి. ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలకు అందుబాటులో ఉండేటట్టుగా చాలా కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు. సింహాద్రి టీఎంటీ తీర్థయాత్ర దృఢమైన నిర్మాణానికి నమ్మకమైన నేస్తం. అంతర్జాతీయ ప్రమాణాలతో ఐఎస్ఐ మార్కు కలిగిన సింహాద్రి టీఎంటీ స్టీల్ బార్స్. నిరూపించలేనంత అబద్ధం కాదు, నిరూపించే ప్రతిదీ నిజమైపోదు. నిరూపించలేనంత అబద్ధం కాదు, నిరూపించే ప్రతిదీ నిజమైపోదు. నిరూపించలేనంత అబద్ధం కాదు, నిరూపించే ప్రతిదీ నిజమైపోదు. ఏంటి నాన్న? కొత్త స్కూటరా? నేను టెస్ట్ రైడ్ చేయొచ్చా? అరే ఎక్కువ స్పేస్, వెరీ గుడ్. జూపిటర్. అవును. ఎక్కువ కంఫర్ట్, వెరీ గుడ్. ఎక్కువ ఎక్కువ షూర్. ఎక్కువ 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 ఫీచర్స్ టెస్ట్ రైడ్ చేయొచ్చా? మేము ఆల్రెడీ టెస్ట్ రైడ్ చేసాము. ఎక్కువ కంఫర్ట్, ఎక్కువ ఫీచర్స్, ఎక్కువ మైలేజ్ తో సరికొత్త టీవీఎస్ జూపిటర్. ఎక్కువ వల్ల లాభం. ఈ అబ్బాయి కోసమా? అమెరికా నుంచి వచ్చిన అబ్బాయికి మనూరు సాంప్రదాయాలు తెలుస్తాయి. ఇటు చూడండి, ఇది చాలేదు, ఇది కూడా చాలేదు. ఇటు చూడండి. ఏంటి గలాట? అమ్మమ్మా, ఇది మామూలు గలాట కాదు, బింగో గలాటా మస్తీ. రెండును అలుడు. బింగో గలాటా మస్తీ, రుచి మరియు సువాసన నిజమైన కలయికతో అయింది మన ఊరి స్నాక్. దృఢమైన నిర్మాణానికి నమ్మకమైన నేస్తం. అంతర్జాతీయ ప్రమాణాలతో ఐఎస్ఐ మార్కు కలిగిన సింహాద్రి టీఎంటీ స్టీల్ బార్స్. ఎస్మార్ట్ ఎలక్ట్రానిక్స్ వారి కొత్త ఎలక్ట్రానిక్ సూపర్ స్టోర్ వైజాగ్ లో నేడే గొప్ప ప్రారంభం. కనకాభరణాల ఆఫర్ తో సంక్రాంతి 5 రోజుల సంబరాలు ఎస్మార్ట్ లో జరుపుకోండి, విలువైన బహుమతులు గెలుచుకోండి. దృఢమైన నిర్మాణానికి నమ్మకమైన నేస్తం. అంతర్జాతీయ ప్రమాణాలతో ఐఎస్ఐ మార్కు కలిగిన సింహాద్రి టీఎంటీ స్టీల్ బార్స్. ఇది మాకే మాకే సొంతం, ఇది యువతకు మంత్రం, ఇది మాకే మాకే సొంతం. చేసే చేస్తాం అంతం. దృఢమైన నిర్మాణానికి నమ్మకమైన నేస్తం. అంతర్జాతీయ ప్రమాణాలతో ఐఎస్ఐ మార్కు కలిగిన సింహాద్రి టీఎంటీ స్టీల్ బార్స్. వార్షిక బ్రహ్మోత్సవాలు, ఇతర విశేష సందర్భాలు, పర్వదినాల సందర్భంలో ఈ క్షేత్రంలో వాహన సేవలు కన్నుల పండుగగా కొనసాగుతాయి. శ్రీనివాసుడు ఉభయ దేవేరులతో కూడి పలు వాహన సేవలపై భక్తులకు నయన మనోహరంగా దర్శనమిస్తాడు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద. శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి వారి దివ్య సన్నిధానంలో ధనుర్మాస వేడుకలు నేత్రానందకరంగా కొనసాగుతాయి. ప్రతి సంవత్సరం డిసెంబర్ 16 నుంచి జనవరి 14 వరకు విలసిల్లే ఈ ఉత్సవాల్లో వివిధ విశేష అర్చనలు, ఆరాధనలు, ఉత్సవాలు పరిఢవిల్లుతాయి. గోదావ్రతంతో పాటు తిరుప్పావై, క్షీరాభిషేకాలు, సహస్ర కమలార్చన, లక్ష్మీ తులసి పూజ, శ్రీ చందన అలంకరణ, శ్రవణ నక్షత్ర మాస కళ్యాణం, అష్టోత్తర శత కలశాభిషేకం,
మహా సుదర్శన యజ్ఞం, నవనీత సేవ, తోమాల సేవ, ఉత్తర ద్వార దర్శనం, పుష్పయాగం, శ్రీ గోదా రంగనాథుల తిరు కళ్యాణ ఉత్సవాల్ని ధనుర్మాసంలో ఈ ఆలయంలో సంప్రదాయ ఆగమరీత్యా నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలు, ఇతర పర్వదినాల సందర్భంలో శ్రీ వైభవ శ్రీనివాసుడు ఇరు దేవేరులతో వాహన సేవను స్వీకరిస్తాడు. మనలో పరంజ్యోతిగా ఆత్మ వెలుగుతూ ఉంటుంది. ఈ ఆత్మాన్వేషణ చేసే జీవి జన్మకు ముందు చేసే ప్రయాణం 9 నెలలు. బ్రహ్మోత్సవాల్లో స్వామిని 9 రోజుల్లో వివిధ వాహనాల్లో ఊరేగించడం అంటే ఆత్మను దేహంపై ఊరేగించడమే. ఇది జీవాత్మ పరమాత్మల అద్వైతాన్ని ప్రకటిస్తుంది. ఉత్సవ పరంపరలో భాగంగా స్వామి ఉభయ దేవేరులతో కూడి వివిధ వాహన సేవల్లో వైభవోపేతంగా భక్తులకు దర్శనమిస్తాడు. స్వామి గోచరమయ్యే వాహనాలన్నీ వివిధ శక్తులకు, విద్యలకు ప్రతీకలు. వాహనారూఢుడైన కేశవుణ్ణి దర్శిస్తే ఇహపర సౌఖ్యాలు సిద్ధిస్తాయని, సకల మనోభీష్టాలన్నీ స్వామి కరుణ వల్ల సాకారమవుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ స్వామి ఈ పరిసర ప్రాంతాల ప్రజల్ని అనుగ్రహించడం కోసం తానే స్వయంగా ఇక్కడ వెలిశాడని మేమందరం భావిస్తున్నాం. అనేక కార్యక్రమాలు తిరుపతిలో లాగా అక్కడ ఎలా అయితే బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయో, అనేక ఉత్సవాలు అనేక పర్వదినాల్లో ఎలా చేస్తున్నారో అదే విధంగా ఇక్కడ కూడా జరిపిస్తూ ఉన్నాం. హైదరాబాద్ నుండి విజయవాడ మీదుగా బస్సు లేదా రైలు ద్వారా విశాఖపట్నం చేరుకుని అక్కడి నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న గాజువాక మీదుగా వడ్లపూడి ఆటో నగర్ సమీపంలో ఉన్న గ్రీన్ సిటీ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకోవచ్చు. పదివేల శేషుల పడగలమయం శ్రీహరివాసం. అడుగడుగు దండాలవాడు, ఆపద మొక్కులవాడైన శ్రీ వెంకటేశ్వరుని సన్నిధానం భక్తులకు సాక్షాత్తు శ్రీ వైకుంఠమే. స్వామి నెలకొన్న ప్రతి సన్నిధి అపురూపమే, వైభవోపేతమే. భక్తుల మొరల్ని ఆలకించి లాలించి వారిని పాలించే ఆపన్న వరదుడైన శ్రీ వెంకటేశ్వరుడి దివ్య కరుణ మనపై సదా వెల్లివిరియాలని ఆశిద్దాం. మరో క్షేత్ర సందర్శనంతో తీర్థయాత్ర కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. నమస్కారం. యాంకర్స్ జస్ట్ కటిసి గద్వాల్ వీవర్ సొసైటీ, అమీర్పేట్, హైదరాబాద్. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv2 ఇండియా లింక్ ద్వారా కూడా వీక్షించండి. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వారములు గుప్పెడువాడు, కొండలంత వారములు గుప్పెడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వారములు. నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కేజ్రీవాల్ తో జేపీ మంతనాలు, కలిసి పనిచేయడంపై సమాలోచనలు. ఎంపీ అభ్యర్థుల ఎంపికకు కాంగ్రెస్ కసరత్తులు, కార్యకర్తల నుంచి ఏఐసీసీ పరిశీలకుల అభిప్రాయ సేకరణ. చాగల్లు ప్రాజెక్టుకు నీటిని విడుదల చేయాలని జేసీ ఆందోళన బాట, గార్లదిన్నె వద్ద అడ్డుకున్న పోలీసులు.
విశాఖ